ప్రభునందు ప్రియమైన వారికి ప్రభు నామంలో వందనములు తెలియజేసుకుంటూ మనము ఈ భూమి మీద క్షేమంగా సురక్షితంగా ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి తప్పించబడాలంటే ప్రార్థన ఎంతో అవసరం. అందుకే దేవుడితో మమేకమవుతూ మనం చేసే ప్రార్థన కేవలం ఇహపరమైన వాటి కోసమే కాదు, అవసరాల కోసమే కాదు, ఆవశ్యకతల కోసమే కాదు. ఎందుకంటే వాటన్నిటి గురించి దేవుడు ఎప్పుడో ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవునికి సమస్తము ఆయన మీద మనం భారములన్నీ మోపి మనం ప్రశాంతంగా నిశ్చింతంగా ఉండి మనం ప్రార్థనలోని కొనసాగుతూ పోతున్నప్పుడు ఒక విధమైన ఆధ్యాత్మికత, ఒక అద్భుతమైన బంధాన్ని దేవునితో మనం కలిగి ఉంటాం. ఆ బంధం ఎలా ఉండాలంటే నదులన్నీ కలిసి ఎలా అయితే సముద్రంలో ఇమిడిపోతాయో, మరి ఇమిడిపోయేటప్పుడు నదులన్నీ కలిసి సముద్రంలో ఇమిడిపోయేటప్పుడు సముద్రం లోతెంతో అది ఎక్కడ అవన్నీ ఎలా చేరుతాయి, ఎలా మిళితమవుతాయి అనేది ఇది ఎవరికి అర్థం కాని విషయం. ఆ విధంగా ఆ లోతుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన